గంభీర్ వర్సెస్ పంత్. ఇప్పుడు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సర్కిల్లో ఇదే బిగ్ టాపిక్. పంత్ ఎంత బాగా ఆడినా కూడా గంభీర్ అతన్ని మెచ్చుకోడట, పైగా అవమానించేలా మాట్లాడతాడట. దీనికి బలమైన సాక్ష్యాలు కూడా దొరికాయి. ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ జరిగిన తర్వాత మీడియా మీట్లో గంభీర్ చేసిన కామెంట్స్పై రచ్చ ఆగడం లేదు. ఈ టెస్ట్లోని 2 ఇన్నింగ్స్లోనూ పంత్ సెంచరీ చేశాడు. దీంతో అతడి పేరు క్రికెట్ గ్రూప్స్లో మారుమోగింది. దీనిపై గంభీర్ను ప్రశ్నించగా అతడు కాస్త తలతిక్కగా సమాధానం చెప్పాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. మరో 3 కూడా సెంచరీలు చేశారని, పంత్ ఒక్కడి గురించే కాదని కాస్త పొగరుగా గంభీర్ ఆన్సర్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఇంతకీ అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? రోహిత్ కోహ్లీకి పట్టిన గతే భవిష్యత్తులో పంత్ కూడా పట్టనుందా? నిజానికి తొలి టెస్ట్లో రిషబ్ పంత్తో పాటు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ సెంచరీలు చేశారు. గిల్, జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేస్తే రాహుల్ రెండో ఇన్నింగ్స్లో శతకం బాదాడు. ఇక పంత్ 2 ఇన్నింగ్స్లోనూ శతకాల మోత మోగించాడు. తొలి టెస్ట్లో పంత్ ఆట తీరు అద్భుతంగా ఉంది. ఈ క్రమంలోనే అతడి గురించి జర్నలిస్టులు గంభీర్ను అడిగుండొచ్చు. కానీ గంభీర్ చెప్పిన ఆన్సర్ కాస్త విడ్డూరంగా ఉండడం విశేషం. ఇంగ్లాండ్ గడ్డపై 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు బాదిన తొలి భారత ప్లేయర్గా పంత్ ఘనత సాధించాడు. ఇక చూస్తుంటే గంభీర్కు పంత్కు మధ్య ఏదో ఉంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా సిడ్నీ టెస్ట్లో పంత్ను పక్కన పెట్టాలనే ఆలోచన గంభీర్ చేశాడు. ఎందుకనో దాన్ని అతడు విరమించుకున్నాడు. అయితే అదే సిడ్నీ టెస్ట్లో పంత్ కూడా రాణించాడు. ఇటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎలాగైతే జట్టు నుంచి తప్పించాడో అలానే పంత్ను కూడా తప్పించే ఆలోచనలో గంభీర్ ఉన్నాడేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒక్క మ్యాచ్లో విఫలమైనా పక్కన పెట్టేందుకు చూస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఇక ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తినట్లు వార్తలు రావడం కలకలం రేపింది. గంభీర్ వ్యవహార శైలిపై పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. తుది జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై గంభీర్ను రిషబ్ పంత్ నిలదీసినట్లు ప్రచారం జరిగింది. ఇటు రాహుల్ కంటే పంత్ డేంజరస్ బ్యాటర్. మిడిల్ ఆర్డర్లో ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించగలడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. అంతేకాకుండా పంత్ రాకతో జట్టులో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వస్తోంది. అయినా పంత్ను కాదని గంభీర్ రాహుల్కు ప్రాధాన్యత ఇచ్చాడని ప్రచారం జరిగింది. ప్రాక్టీస్ సెషన్ సమయంలోనూ తన సామర్థ్యాలను వివరిస్తూ పంత్ గంభీర్ను కడిగి పారేసినట్లు కథనాలు రాసుకొచ్చారు. ఇలా అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య వైరం ఉందని తెలుస్తోంది. ఇది ప్రెస్ మీట్ సమయంలో మరోసారి బయటపడిందని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.